హలో అండి, అందరికీ నమస్తే. సో మరి ఈ రోజు వీడియోలో మనము ఎంసీసీ నీట్ యూజీ కౌన్సిలింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ ఫ్లోర్ చార్ట్ అనేది ఇచ్చారు. మనం ఇన్ డీటెయిల్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్టే వేకెన్సీ రౌండ్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిన విషయమే, మనం రిజిస్ట్రేషన్స్ చేసుకుంటాము, పేమెంట్ ఆఫ్ ఫీ చేసుకుంటాము, తర్వాత చాయిస్ లాగింగ్ చేసుకుంటాము, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటాము. ఇదంతా కూడా మనకు 21 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకు కౌన్సిలింగ్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా చేసుకుంటాం. తర్వాత 30th జూలై మనకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. 31st జూలై, ఓకేనా. సో 31st జూలై మనకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే 2 చాయిసెస్ ఉంటాయండి. ఏంటంటే వేర్ సీట్ వచ్చింది అనుకోండి, మీకు 2 చాయిసెస్ ఉంటాయి. మీరు వచ్చిన సీట్ మీరు ఏదైతే మీకు వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేస్తారు. లేదనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ అవుతారు. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి? మీరు ఈ సీట్ని డిస్లైన్ చేయడం అంటే ఏంటి? నాకు వద్దు ఈ సీట్ని అని అనడం, ఓకేనా. ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఎప్పుడైతే మీరు రిపోర్ట్ చేసిన ఇన్స్టిట్యూట్లో మీరు ఎప్పుడైతే అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారో అప్పుడు కూడా మీకు రౌండ్ 2కి అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు, ఓకేనా. రిపోర్ట్ చేసిన తర్వాతనే అప్గ్రేడేషన్ వస్తుందండి. డైరెక్ట్గా మీకు రిపోర్ట్ చేయకుండా అయితే అప్గ్రేడేషన్కి అయితే ఉండదు రౌండ్ 2కి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇక్కడ అప్గ్రేడేషన్ చేయించుకుందాం అనుకున్నారు, మీరు ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తారు. అంటే మీరు ఆ యొక్క కాలేజ్లో జాయిన్ అయిపోయి మనకు విల్లింగ్ ఫర్ అప్గ్రేడేషన్ ఫర్ రౌండ్ 2 అని పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు చాయిసెస్ ఉంటాయి. అంటే ఒకవేళ మీరు విల్లింగ్ ఫర్ అప్గ్రేడేషన్ రౌండ్ 2 పెట్టదలుచుకోలేదు, ఇంకా ఆ కాలేజ్లోనే స్టడీ అవుదామని అంటే చదువుకుందాం అనుకుంటారు నెక్స్ట్ 5.5 years ఎంబీబీఎస్ని. సో మీరు అక్కడ ఆ కాలేజ్లోనే చదువుకుంటారు, ఓకేనా. సో ఆప్షన్ కూడా ఉందన్నమాట, ఓకేనా. సో అర్థం చేసుకోండి, ఇక్కడ మీకు రిపోర్ట్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదర్ సీట్ అక్కడనే మీరు ఇంకా ఫిక్స్ కావాలి ఆ సీట్ని, లేకపోతే రౌండ్ 2కే అప్గ్రేడేషన్ చేయించుకుంటారు. ఆ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో నేను మీకు చెప్పాను ముందు, రిపోర్ట్ చేసిన తర్వాత మనకు సీట్ ఒకవేళ వస్తే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నాకు ఈ సీట్ వద్దంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది, ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ సీట్ రాలేదు రౌండ్ 1లో, మీరు డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 1లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. ఇప్పుడు రౌండ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు రౌండ్ 2కి కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, ఓకేనా. రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకే. సో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రౌండ్ 1లో చాయిస్ ఫిల్లింగ్ పెట్టింటారు కదా, ఎవరికైతే సీట్ రాదు అంటే ఐ కెన్ సే దట్ ఇక్కడ సీట్ ఎవరికైతే రాలేదో రౌండ్ 1లో వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ పెట్టింటారు కదా రౌండ్ 1కి. సో వాళ్ళకి ఆ చాయిసెస్ అనేవి తీసేస్తారనమాట. మీరు కొత్త చాయిసెస్ అనేవి పెట్టుకోవాలి. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ కూడా ఫ్రెష్ చాయిసెస్ అనేవి ఉంటాయి. సో రౌండ్ 1 చాయిసెస్ అనేవి ట్రీటెడ్ యాస్ నల్, అంటే తీసేస్తారు ఆ చాయిసెస్ అనేవి మీరు రౌండ్ 1లో పెట్టేసినవి, ఓకేనా. ఇప్పుడు మీకు చెప్పాను, ఎవరికైతే రౌండ్ 1లో అప్గ్రేడేషన్ పెట్టించుకున్నారో వాళ్ళకి ఇక్కడ కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఒకవేళ అప్గ్రేడేషన్ పెట్టించుకుంటే ఇప్పుడు మీకు రౌండ్ 1లో మంచి కాలేజ్ వచ్చిందండి, రౌండ్ 2లో మీకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది. అప్పుడు మీరు రౌండ్ 1 ఉన్న కాలేజ్కి మీరు వెళ్తారంటే వెళ్ళకూడదు, మీకు ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా సచ్చినట్లు మీరు రౌండ్ 2 కాలేజ్కి వెళ్ళాలి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ రౌండ్ 2లో మీకు సీట్ అలాట్ అయింది అనుకుందాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే అప్గ్రేడేషన్ పెట్టించుకున్నారో దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలై ఫ్రమ్ రౌండ్ 1 కాలేజ్ అండ్ జాయిన్ రౌండ్ 2 అలాటెడ్ కాలేజ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎవరైతే రౌండ్ 1 ఉన్న కాలేజ్ని వదిలేసి రౌండ్ 2కి అప్గ్రేడేషన్ పెట్టించుకున్నారో వాళ్ళు కంపల్సరీగా రౌండ్ 2 ఉన్న కాలేజ్కి జాయిన్ కావాలా, ఓకేనా. ఇక్కడ మనకు సీట్ అనేది అలాట్ అయిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నేను ఇంతకుముందు రౌండ్ 1 వాళ్ళకి చెప్పాను. ఇది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రౌండ్ 2లో మీకు సీట్ అనేది అలాట్ అయింది అనుకుందాం ఇప్పుడు. సో సీట్ అనేది ఫ్రెష్గా మీకు అలాట్ అయింది, అంటే రౌండ్ 1లో మీకు రాలేదు కానీ రౌండ్ 2లో అలాట్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, రౌండ్ 2 ఇక్కడ సీట్ అలాట్ అయింది రౌండ్ 2 బట్ నాట్ రిపోర్టెడ్, నాట్ జాయిన్, సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి నాట్ ఫోర్ఫిటెడ్. అంటే మీకు వచ్చిన సీట్ని మీరు కానీ రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కట్టింటారో అది ఫోర్ఫిటెడ్ అవుతుంది. అంటే మీకు అది డిపాజిట్ కాదు మీ యొక్క అకౌంట్లోకి, ఓకేనా. రైట్, క్రెడిట్ అవ్వదు, ఓకే. సో అది విషయం అయితే. ఒకవేళ మీరు అడ్మిషన్ ఫార్మాలిటీస్ జాయిన్ అయిపోయారు, రిపోర్ట్ చేశారు, మీకు వచ్చిన కాలేజ్లో మీరు రౌండ్ 3కి అప్గ్రేడేషన్ పెట్టించుకుందాం అనుకుంటున్నారు. సో పెట్టించుకునే అవకాశం కూడా మీకు ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాన్ అప్గ్రేడ్ బట్ కెనాట్ రిజైన్ అంటే ఏంటి? కౌన్సిలింగ్లో నుంచి రిజైన్ మీరు అవ్వనిక వీల్లేదు. కానీ ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంది. రౌండ్ 1కి ఫ్రీ ఎగ్జిట్ ఉందండి, కానీ రౌండ్ 2కి మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రిజైన్ అనేది అసలు లేదు, అంటే ఫ్రీ ఎగ్జిట్ అనేది లేదు. మీకు ఇంకా సీట్ డిస్లైన్ చేయడానికి వీల్లేదు, ఓకేనా. అది. సో ఒకవేళ డిస్లైన్ చేస్తే మీకు ఏమంటారు, ఐ కెన్ సే దట్ మీరు ఆ రిపోర్ట్ చేయకపోతే ఆ కాలేజ్లో మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ కాదు, ఓకేనా. సో మీకు అసలు రౌండ్ 2లోనే సీట్ రాలేదు, మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు మీరు ఎగ్జిట్ కావాలన్నా కూడా ఎగ్జిట్ కావచ్చు, ఓకేనా. రైట్, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ రౌండ్ 3కి కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయండి. మనకు రౌండ్ 2 చాయిసెస్ అనేవి నల్ అండ్ వైడ్గా క్రియేట్ చేస్తారు. సో మీరు చూసుకుంటే ఒకవేళ రౌండ్ 3లో మీకు సీట్ రాలేదు, మీరు డైరెక్ట్గా స్టే వేకెన్సీ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. ఒకవేళ మీకు సీట్ వచ్చింది కానీ మీరు జాయిన్ కాలేదు, ఇక్కడ చూడండి, ఎగ్జిట్ విత్ ఫోర్ఫీచర్ అండ్ ఎలిమినేషన్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీరు నెక్స్ట్ రౌండ్స్లో మీరు క్వాలిఫై కాదు, అంటే స్టే వేకెన్సీ రౌండ్ మాపప్ రౌండ్స్ ఉంటాయి కదా, దానికి మీరు క్వాలిఫై కాదు,
ఒకవేళ మీకు సీట్ వచ్చింది కంప్లీషన్ మీరు అంత అడ్మిషన్ ఫార్మాలిటీస్ అని కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ అప్గ్రేడేషన్ మీరు రౌండ్ 3లో పెట్టుకుంటే అంటే రౌండ్ 2లో వచ్చిన కాలేజ్కి మీరు రౌండ్ 3లో అప్గ్రేడేషన్ పెట్టించుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ క్యాండిడేట్ దెన్ మస్ట్ రిలైవ్ ఫ్రమ్ ద రౌండ్ 2 సీట్ అండ్ జాయిన్ రౌండ్ 3 సీట్. ఇది కూడా సేమ్ అదే చెప్పాను కదా, మీరు రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ని వదిలేసి రౌండ్ 3లో వచ్చిన కాలేజ్ని జాయిన్ కావాలి. ఇక్కడ మీరు అడ్మిషన్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు, ఒక అలాట్ చేసేసారు మీకు సీట్ని. మీరు ఇక్కడ వన్స్ జాయిన్ క్యాండిడేట్ కెనాట్ అప్గ్రేడ్ ఆర్ రిజైన్ అంటే అప్గ్రేడ్ చేసుకోలేదు, ఇంకా స్టాప్ ఇక్కడతో మీకు ఇంకా మీరు అప్డేట్ చేసుకోలేరు, రిజైన్ కూడా చేసుకోలేరు. అది సో ఇక్కడ స్టే వేకెన్సీ రౌండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మనకు ఎవరైతే రౌండ్ 3 వరకు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా స్టే వేకెన్సీ రౌండ్స్కి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో ఒకవేళ మీరు సపరేట్గా స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకంటూ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఉంటే చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ సీట్ వస్తే కంపల్సరీగా మీరు జాయిన్ కావాల్సిందే. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. జాయిన్ ద సీట్ అండ్ కెనాట్ రిజైన్ అనమాట, ఆ సీట్ని మీరు రిజైన్ చేయలేరు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ అలాట్ అయింది కానీ మీరు జాయిన్ కాలేదు, మీ యొక్క ఫీ అనేది ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ అనేది రాదు. ఓకేనా. సో అది ఇంతకుముందు ఏమైందంటే ఇక్కడ మీరు నెక్స్ట్ 1 year నీట్ మీకు రాయనికి ఉండదని ఇక్కడ ఉండేది, కానీ ఇప్పుడు అది తీసేసినారు. ఓకేనా. సో మీరు ఇంకా మీ యొక్క ఫీ అనేది మీకు రాదనమాట. సో అది అండి కౌన్సిలింగ్ ఫ్లో చార్ట్ అయితే. ఇది ఎంసీసీ అఫీషియల్ వాళ్ళు ఇచ్చారు. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అదండి వీడియో అయితే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.